హాయ్, హలో, నమస్తే. నా పేరు గణేష్. ఈరోజు మరొక కొత్త వీడియోతోటి మీ ముందరకు వచ్చేసాను. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే హైదరాబాద్ ఈజ్ బీటింగ్ బెంగళూరు. సో హైదరాబాద్ ఏ విషయంలో అయినా బెంగళూరుని టేక్ ఓవర్ చేస్తుందా, అది మనం ఎస్పెషల్లీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒక చిన్న యూస్ కేస్ తోటి మాట్లాడుకుందాం. సో యూస్ కేస్ మాట్లాడుకుంటూ మనం ఈ హైదరాబాద్ బెంగళూరుని టేక్ ఓవర్ చేస్తుందా లేదా అనే దాని మీద డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో నేను నా ఇంట్రడక్షన్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఇచ్చాను. సో నా పేరు గణేష్. నేను కెరియర్ 247 నుండి ఇక్కడ ప్రోగ్రామ్ మేనేజర్ అండ్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. ఆన్ డే టు డే బేసిస్ వీ ట్రైన్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆన్ డిఫరెంట్ స్కిల్స్. సో డేటా అనలిటిక్స్, డేటా సైన్స్, ఇది నా ఎక్స్పర్టైజ్. సో ఎక్కువ ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను టైటిల్ తగ్గట్లు ఇందాక చెప్పాను, హైదరాబాద్ బెంగళూరుని టేక్ ఓవర్ చేస్తున్నా లేదని. చిన్న యూస్ కేస్ గురించి చెప్పాను. యూస్ కేస్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. సో ఇక్కడ యూస్ కేస్ ఏంటి అంటే, నెట్ఫ్లిక్స్ హైదరాబాద్లో గ్లోబల్ సెంటర్ ఓపెన్ చేయబోతుంది అనేది ఆల్రెడీ మనకు న్యూస్ వైడ్ స్ప్రెడ్ అయి ఉంది, అక్రాస్ ఇండియా వైరల్ అయింది. సో నెట్ఫ్లిక్స్ రావడం వల్ల, నెట్ఫ్లిక్స్ ఎందుకు వస్తుంది, హైదరాబాద్ని ఎందుకు చూస్ చేసుకుంది, నెట్ఫ్లిక్స్ రావడం వల్ల హైదరాబాద్కి అడ్వాంటేజ్ ఏంటి, హైదరాబాద్కి అడ్వాంటేజ్ ఉంది అంటే తెలుగు స్టేట్స్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి అడ్వాంటేజ్, ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ జాబ్స్ ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. సో ఇక్కడ నెట్ఫ్లిక్స్ హైదరాబాద్కి రావడం వల్ల అసలు అవసరం ఏంటి, అసలు అడ్వాంటేజ్ ఏంటి అని చూసుకుంటే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. సో నెట్ఫ్లిక్స్ గ్లోబల్ సెంటర్లో ఆల్రెడీ లింక్డ్ఇన్లో వాళ్ళు 100+ జాబ్స్ లిస్ట్ చేశారు. అది మనకు ఎవిడెన్స్ మాత్రమే కాదు, ఇట్స్ ఎ ప్రూఫ్ దట్ నెట్ఫ్లిక్స్ ఈజ్ ఆల్రెడీ స్టార్టింగ్ హైరింగ్. సో మీరు ఏదైనా ఫీల్డ్, ఏదైనా జాబ్ సూటబుల్ ఉంటే మీరు యూ కెన్ గో హెడ్ అండ్ అప్లై ఫర్ ద రోల్స్ విచ్ ఎవర్ ఈజ్ సూటబుల్ ఫర్ యూ. సో దాంతోపాటు జాబ్స్ మాత్రమే కాదు, హైదరాబాద్ని క్రియేటివ్ క్యాపిటల్గా డిక్లేర్ చేయాలని గవర్నమెంట్ ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది. సో వెన్ ఐ సే క్రియేటివ్ క్యాపిటల్, దీంట్లో చాలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆర్ట్స్ డిపార్ట్మెంట్, సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్, ఈ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అన్ని క్రియేటివ్ డిపార్ట్మెంట్ కింద, క్రియేటివ్ సెగ్మెంట్ కిందకు వస్తాయి. సో హైదరాబాద్లో ఎప్పటి నుండో ఈ ఐడియాలజీ అయితే రన్ అవుతుంది. హైదరాబాద్ని క్రియేటివ్ క్యాపిటల్ కింద నిలబెట్టాలనేది ఒక ఎయిమ్గా తీసుకొని గవర్నమెంట్ కూడా దానికోసం ట్రై చేస్తున్నట్లు కనిపిస్తుంది మనకు. అది ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రీవియస్ గవర్నమెంట్ అవ్వచ్చు, హైదరాబాద్ ఈజ్ హైదరాబాద్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. సో హైదరాబాద్ని ఇండియా మ్యాప్లో ఆన్ గ్లోబల్ లెవెల్ ఎలా పైకి తీసుకెళ్లాలనేది వాళ్ళ టార్గెట్ ఉండబోతుంది. మనకు దాంతోపాటు ఈ నెట్ఫ్లిక్స్ రావడం వల్ల ఈ జాబ్స్ క్రియేట్ అవ్వడం, క్రియేటివ్ క్యాపిటల్గా హైదరాబాద్ ఉండడం మాత్రమే కాకుండా ఇది ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ తీసుకురాగలుగుతుంది అనేది కూడా మనం ఈ వీడియోలో చూస్తాం. సో మీరు కింద చూసినట్లయితే నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ని ఎందుకు చూస్ చేసుకునింది, ఎలాంటి రోల్స్ రాబోతున్నాయి, దాంతోపాటు బెంగళూరులో ఎందుకు చూస్ చేసుకోలేదు, హైదరాబాద్లో ఎందుకు చూస్ చేసుకునేది అనేది కూడా మనం ఈ టాపిక్లో ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. సో హైదరాబాద్ని చూస్ చేసుకొని బెంగళూరుని ఎందుకు లీవ్ అవుట్ చేశారు అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరు నెక్స్ట్ చూసినట్లయితే, నేను ఇందాక స్ట్రెస్ చేసినట్లు నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ని ఎందుకు చూస్ చేసుకునేది, ఈ 40,000 స్క్వేర్ ఫీట్ స్పేస్ ఏదైతే యూటిలైజ్ చేసుకుంటున్నారో నెట్ఫ్లిక్స్ హైదరాబాద్లో, ఈ 40,000 స్క్వేర్ ఫీట్ ఏరియా బెంగళూరులో లేదా, చెన్నైలో లేదా, పూణేలో లేదా, ముంబైలో లేదా, ఢిల్లీలో లేదా. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ 40,000 స్క్వేర్ ఫీట్ ఏరియా ఏ గవర్నమెంట్ అయినా ఇవ్వగలదు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద గవర్నమెంట్ పాలసీ. గవర్నమెంట్ ఎంత ఫాస్ట్గా ఇలాంటి వాటి మీద వర్క్ చేస్తుంది, పాలసీస్ని ఎంత చురుగ్గా ఎంత ఫ్రెండ్లీగా డిజైన్ చేయగలిగితే ఇలాంటి నెట్ఫ్లిక్స్ లాంటి టెక్ గెయిన్స్ అట్రాక్ట్ అయ్యి కంపెనీ సెటప్ చేస్తాయి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ బెంగళూరులో పెట్టకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మేబీ దేర్ గవర్నమెంట్ పాలసీస్ ఆర్ నాట్ అలైన్ టు దేర్ కంపెనీ స్టాండర్డ్స్. మేబీ నెట్ఫ్లిక్స్ రిక్వైర్మెంట్కి బెంగళూరు ఐటీ కంపెనీ పాలసీస్, మేబీ ఐటీ డిపార్ట్మెంట్ పాలసీస్ సింక్ అవ్వకపోవచ్చు. వాళ్ళు ఖచ్చితంగా డిస్కస్ చేసి ఉంటారు, ఖచ్చితంగా బెంగళూరు ఐటీ డిపార్ట్మెంట్ వెళ్ళి పిచ్ చేసి ఉంటారు ఈ ప్రాజెక్ట్ బెంగళూరుకి రావాలి అని. బట్ స్టిల్ నెట్ఫ్లిక్స్ హైదరాబాద్లో చూస్ చేసుకునింది ఎందుకు అంటే, మేజర్ రీజన్స్ ఉంటాయి. సో హైదరాబాద్లో ఆల్రెడీ స్టూడియోస్ ఉన్నాయి, సినిమాటోగ్రఫీకి సంబంధించిన ప్రాజెక్ట్స్ చాలా జరుగుతాయి. ఇండియాలోనే ఓవరాల్ అన్ని సిటీస్లోనూ మీరు చూసుకుంటే ముంబైలో సినిమాటోగ్రఫీ ఇండస్ట్రీ చాలా పెద్దగా ఉంటుంది. సో అందుకే మహారాష్ట్రలో నెట్ఫ్లిక్స్ ఆల్రెడీ ఒక ఆఫీస్ సెటప్ చేసింది, అది ఆల్రెడీ ఫంక్షనల్ ఉంది. సో ఇంకొక ఆఫీస్ ఓపెన్ చేయడానికి ఇండియాలో ప్రాపర్ సిటీ ఏంటి, పర్ఫెక్ట్ సిటీ ఏంటి, అలా కూడా థింక్ చేసి నెట్ఫ్లిక్స్ ఖచ్చితంగా హైదరాబాద్ని చూస్ చేసుకుని ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ పాలసీస్తో పాటు అక్కడ ఎకో సిస్టమ్ సినిమాటోగ్రఫీకి చాలా
పెద్ద స్కేల్లో బిల్డ్ అయి ఉంది ఆల్రెడీ. సో మీకు తెలుగు స్టేట్స్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు హైదరాబాద్లో సినిమాటోగ్రఫీ ఎకోసిస్టమ్ ఎంత పెద్దగా డెవలప్ అయిందో. సో ప్రస్తుతానికి ఇండియాలో సెకండ్ బిగ్గెస్ట్ ఎకోసిస్టమ్గా హైదరాబాద్ సినిమాటోగ్రఫీని పిలుస్తాము. మేబీ ఎవరికి తెలుసు ఫ్యూచర్లో ముంబైని కూడా టేక్ ఓవర్ చేసి ఫస్ట్ పొజిషన్ తీసుకుంటామేమో తెలుగు స్టేట్స్ నుంచి. సో అందుకే నెట్ఫ్లిక్స్ ఆ స్ట్రాటజీ యూస్ చేసుకొని అక్కడ సెటప్ చేసి ఉండొచ్చు. సో 40,000 స్క్వేర్ ఫీట్ అనేది ఎక్కడైనా ఏ సిటీలో అయినా ఏ గవర్నమెంట్ అయినా ప్రొవైడ్ చేయవచ్చు. బట్ హైదరాబాద్ ప్రొవైడ్ చేసింది, నెట్ఫ్లిక్స్ కూడా దాన్నే చూస్ చేసుకుని. ఎందుకంటే ఈ రీజన్స్ మనం అజ్యూమ్ చేసుకొని, ఇట్స్ నాట్ జస్ట్ అజంప్షన్, మనం అజంప్షన్ కూడా కాదు, మీరు బాగా స్ట్రాటజిక్గా ఆలోచించగలిగితే అలాంటి ఎకోసిస్టమ్ ఉన్న చోట ఇలాంటి క్రియేటివ్ కంపెనీ వెళ్ళి సెట్ చేస్తే అక్కడ యాజ్ ఎ బిజినెస్ కూడా నెట్ఫ్లిక్స్కి చాలా హెల్ప్ అవుతుంది. పబ్లిక్లో జాబ్స్ ఎలా ఉంటాయి, పబ్లిక్ ఎలా యూజ్ అవుతుంది అనే దానికంటే కూడా నెట్ఫ్లిక్స్కి బిజినెస్ చాలా వైడ్ స్ప్రెడ్ అవుతుంది, గ్రోత్ చాలా ఎక్కువ కనిపిస్తుంది అలాంటి ఎకోసిస్టంలో పెట్టడం వల్ల. సో అందుకే స్ట్రాటజిక్ షిఫ్ట్ అని కూడా మెన్షన్ చేశాను. సో ఇండియా ఒక జస్ట్ సబ్స్క్రైబర్ మార్కెట్ మాత్రమే కాదు, ఇప్పుడు ఇండియాలో కూడా పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ సెటప్ చేయబోతున్నాయి. ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్లో ఆల్రెడీ ఎకోసిస్టమ్ బిల్డ్ అయ్యింది. హైదరాబాద్లో టాప్ టెక్ కంపెనీస్ అక్రాస్ ద వరల్డ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ ఆఫీసెస్ సెటప్ చేసాయి. సో అమెజాన్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది, గూగుల్, డెలాయిట్, యాక్సెంచర్, EA స్పోర్ట్స్, ఇవన్నీ టెక్ కంపెనీస్, చాలా పెద్ద కంపెనీస్, ఇవన్నీ ఆల్రెడీ హైదరాబాద్లో ఉంది. ఇలాంటి ఎకోసిస్టంలోకి ఒక క్రియేటివ్ కంపెనీ యాడ్ అయింది అంటే ఇట్స్ ఎ గుడ్ కాంబినేషన్. హైదరాబాద్ గ్రోత్ చాలా ఉండబోతుంది. సో ఫ్రెషర్స్ లేదంటే కెరియర్ ట్రాన్సిషన్ ఆర్ మేబీ రీలొకేట్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు, బెంగళూరు నుండి రీలొకేట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎస్పెషల్లీ, సో మీరు థింక్ చేయొచ్చు హైదరాబాద్లో గ్రోత్ ఎలా ఉండబోతుందో. సో ఇక్కడ ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తుండొచ్చు, ఎవరైతే బెంగళూరులో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఆల్రెడీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది ప్రస్తుతానికి, ఒకప్పుడు బెంగళూరుకి ఇప్పుడు బెంగళూరుకి ఎలా ఉంది. సో కొంతమంది అంటారు మైగ్రెంట్స్ ఎక్కువ మంది అయిపోయారు, సో దానివల్లనే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయలేకపోతున్నారని. బట్ గవర్నమెంట్కి క్లియర్గా తెలుసు, ఈవెన్ IT డిపార్ట్మెంట్కి క్లియర్గా తెలుసు వాట్ దే హ్యావ్ టు డూ, వాట్ దే నీడ్ టు ఇంప్రూవ్ అనేది. సో ఇక్కడ మీరు ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఫీజిబిలిటీ కానీ, సో ఇక్కడ మెట్రో ఉంది, అక్కడ మెట్రో ఉంది, రెండిట్లోనూ ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంది. బట్ హైదరాబాద్లో కూడా మీరు చూసుకుంటే phase 2 స్టార్ట్ అవ్వబోతుంది, 60+ కిలోమీటర్స్ కొత్త మెట్రో లైన్ రాబోతుంది. సో మీరు థింక్ చేయొచ్చు మేబీ ఇన్ హైదరాబాద్ మేబీ నెక్స్ట్ 1 to 2 years ఆర్ మేబీ నెక్స్ట్ 5 yearsలో బెంగళూరుని టేక్ ఓవర్ చేసి నాట్ జస్ట్ క్రియేటివ్ క్యాపిటల్, టెక్ అండ్ క్రియేటివ్ క్యాపిటల్గా కూడా హైదరాబాద్ రూప్ చెందొచ్చు. ఆశ్చర్యపడిపోనక్కర్లేదు, ఎందుకంటే బెంగళూరులో సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి ప్రస్తుతానికి. మీరు రీసెంట్గా న్యూస్ చూసినట్లయితే బ్లాక్ బక్ CEO కూడా ట్వీట్ చేశారు బెంగళూరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, రోడ్స్ గురించి. సో అలా ఇంకొంతమంది CEOs, ఇంకొంతమంది లీడర్స్ బయటకు వచ్చారు అంటే, సో ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఏ బిగ్ ఇంపాక్ట్ ఆన్ నాట్ జస్ట్ కంపెనీస్, ఆన్ ద జాబ్ హోల్డర్స్ యాక్చువల్లీ. సో వాళ్ళు థింక్ చేస్తారు మేము ఇక్కడే ఉండాలా, ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏంటి, ఇక్కడ ఇక్కడ వర్క్ చేస్తూ ట్యాక్స్ పే చేస్తున్నాం, బట్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనకు సరిపోతుందా, లేదా హైదరాబాద్లో ఇంప్రూవ్మెంట్స్ జరుగుతున్నాయి, గ్రోత్ వస్తుంది, అక్కడికి వెళ్దామా అనే థాట్ క్రియేట్ అవుతుంది. అది ఆల్రెడీ క్రియేట్ అయింది చాలామందిలో, అది ర్యాపిడ్ అయింది, అది ఎక్కువ ఫైర్ అప్ అయింది అంటే డెఫినెట్గా హైదరాబాద్ విల్ బీ టేకింగ్ ఓవర్ బెంగళూరు ఇన్ లాట్ ఆఫ్ ఏరియాస్. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జాబ్ ఎక్స్ప్లోజన్. నేను ఇందాక ఫస్ట్ స్లైడ్లో మెన్షన్ చేసినప్పుడు చెప్పాను. సో ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్ లింక్డ్ఇన్లో పోస్ట్ చేసింది. సో దాంతోపాటు మీరు ఇన్స్టా హైర్ అని ఒక అప్లికేషన్ ఉంది, దాంట్లో కూడా చూడొచ్చు, ఈ జాబ్స్ ఆల్రెడీ పోస్ట్ అయి ఉన్నాయి. సో నెక్స్ట్ 1 to 2 yearsలో ఈ వేకెన్సీస్ అన్ని ఫిల్అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎలాంటి రోల్స్ వాళ్ళు పోస్ట్ చేశారు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్స్, బ్యాక్ ఎండ్ ఫుల్ స్టాక్ డెవాప్స్ ఇంజనీర్ రోల్స్ కూడా వాళ్ళు పోస్ట్ చేశారు. క్లౌడ్ ఆర్కిటెక్ట్స్ రిలేటెడ్ మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చూసుకున్నాం, క్లౌడ్ ఆర్కిటెక్ట్స్, క్లౌడ్ ఇంజనీర్ వీడియోస్ కూడా. సో మనం నెక్స్ట్ స్లైడ్లో చూసుకున్నట్లయితే జాబ్ ఎక్స్ప్లోషన్. సో ఈ నెట్ఫ్లిక్స్ రావడం వల్ల ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయని ఫస్ట్లో నేను మాట్లాడాను, ఆల్రెడీ 100 జాబ్స్ లిస్ట్ అయినాయని. సో మీరు లింక్డ్ఇన్లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఇన్స్టా హైర్ అప్లికేషన్ కానీ లింక్డ్ఇన్లో కానీ ఈ జాబ్స్ ఆల్రెడీ లిస్టింగ్లో ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రోల్స్ కానీ, క్లౌడ్ ఆర్కిటెక్ట్ రోల్స్ కానీ, VFX అండ్ యానిమేషన్ ఆర్టిస్ట్ కానీ. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళు క్రియేటివ్ కంపెనీయే కావచ్చు, బట్ క్రియేటివ్ కంపెనీలో టెక్ రోల్స్ ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. సో ఈవెన్ ఇప్పుడు మీరు నెట్ఫ్లిక్స్ యాప్ యూజ్ చేస్తున్నారు, ఆ యాప్లో రికమెండేషన్స్ బిల్డ్ చేయడం దగ్గర నుంచి, ఇంటర్ఫేస్ బిల్డ్ చేయడం దగ్గర నుంచి, వెనకాల డేటాబేస్ మెయింటైన్ చేయడం దగ్గర నుంచి, ఈ ఆపరేషన్స్ చూసుకోవడం దగ్గర నుంచి, క్లౌడ్లో ఈ ఆపరేషన్స్ అన్ని ఎలా జరుగుతాయి చూసుకోవడం దగ్గర నుంచి, వాళ్ళకి చాలా టెక్ రోల్స్ ఇంపార్టెంట్ అవసరం ఉంటుంది.
సో మీరు తక్కువగా తీసి పారేద్దండి. ఇది వన్ ఆఫ్ ద ఫ్యాంగ్ రోల్స్. సో అమెరికాలో వీటిల్ని ఫ్యాంగ్ అంటారు. ఫేస్బుక్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, గూగుల్ ఇలాంటివన్నీ టెక్ గెయిన్స్గా మాట్లాడుకుంటారు. సో నెట్ఫ్లిక్స్ చాలా పెద్ద కంపెనీ. మార్కెట్లో నెట్ఫ్లిక్స్ ఎంత పెద్ద కంపెనీ అంటే వాళ్ళ పే స్కేల్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. నెట్ఫ్లిక్స్లో జాబ్ కొడితే శాలరీ రేంజెస్ ఎలా ఉంటాయో మీరు ఒకసారి రీసెర్చ్ చేయండి. దాంతో మీకు అర్థమవుతుంది మీరు ఎంత సీరియస్గా తీసుకోవాలనేది. సో ఇక్కడ క్రియేటివ్ ఆప్స్ మేనేజర్స్ అని కూడా ఉంది. సో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ మీకు ఉంటే క్రియేటివ్ ఫీల్డ్లో, సినిమాటోగ్రఫీ ఫీల్డ్లో దాన్ని కొంచెం పాలిష్ చేసుకొని మీరు కావాల్సిన సర్టిఫికేట్స్ చేసి కావాల్సిన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని దాంట్లో జాబ్స్ అప్లై చేయండి. డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డామినో ఎఫెక్ట్ అనేది ఒకటి జరగబోతుంది. సో ఒకదాన్ని చూసి ఇంకోటి రావడం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇందాక బెంగళూరు గురించి, హైదరాబాద్ గురించి మాట్లాడుకున్నాం. సో హానెస్ట్గా చెప్పాలి అంటే బెంగళూరులో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రైమరీగా రోడ్స్, ఈ రోడ్స్ ఎవరైనా ఆఫీస్కి వెళ్ళాలి, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంది, ఆఫీస్కి వెళ్ళాలంటే 100 మీటర్లో ఒక 5-6 గతుకులు ఉంటాయి రోడ్డు మీద. సో జనాలకి ఈ ట్యాక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటి గురించి మాట్లాడడం కంటే ముందే ఆన్ ద ఫస్ట్ లెవెల్, బేసిక్ లెవెల్, ఇంట్లో నుంచి బయలుదేరి ఆఫీస్కి కరెక్ట్గా వెళ్ళామా, ఆన్ టైం వెళ్ళామా, సేఫ్గా వెళ్ళామా అనేది ఇంపార్టెంట్. సో ఈ జర్నీకి ఏదైతే ఉందో ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి, దాంట్లో ఈ రోడ్స్లో గతుకులు, దాంతోపాటు హెవీ ట్రాఫిక్. సో మీరు అందుకే బాగా థింక్ చేయండి. మీరు మీ కెరియర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎక్కడ రీలొకేట్ అవ్వాలనుకుంటున్నారు. సో హైదరాబాద్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంచెం తక్కువ ఉంటాయని మనందరికీ తెలుసు. సో దీని మీద ఎక్కువ నేను స్ట్రెస్ చేయదలుచుకోలేదు, మీకే వదిలేస్తున్నాను మీ డెసిషన్ ఏంటి అనేది. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తే నెట్ఫ్లిక్స్ని యూస్ కేస్గా తీసుకొని డిస్కస్ చేసాం. బట్ నెక్స్ట్ ఏంటి అంటే ఈ నెట్ఫ్లిక్స్ అనేది జస్ట్ ఒక సిగ్నల్ మాత్రమే. ఈ క్రియేటివ్ ఫీల్డ్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. క్రియేటివ్ ఫీల్డ్లో కూడా మళ్ళీ నీకు మూవీ, టెలివిజన్, ఓటీటీ ఈ 3 పెద్ద రోల్ ప్లే చేస్తున్నాయి. ఓటీటీ ఆల్రెడీ టెలివిజన్ని టేక్ ఓవర్ చేసింది. ఓటీటీ ఈజ్ ట్రైంగ్ టు టేక్ ఓవర్ మూవీ ఆల్సో. సో ఇప్పుడు మీరు ఏదైనా మూవీ రిలీజ్ అయింది అంటే ముందు 100 రోజులు ఆడేది, ఇప్పుడు జస్ట్ 5 రోజులు 10 రోజుల్లో క్లోజ్ చేస్తున్నారు. సో ఎందుకు అంటే ఓటీటీ ప్రభావం అలాంటిది. ఓటీటీకి అమ్మేసుకుంటున్నారు సినిమాని. సో ఓటీటీకి అమ్మేయడం వల్ల ఆ ఓటీటీ వాడు త్వరగా రిలీజ్ చేసుకొని ఆడియన్స్కి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అవైలబిలిటీలోకి తీసుకొస్తున్నాడు. సబ్స్క్రిప్షన్ బేసిస్లో జనాలు చూస్తున్నారు. సో బిజినెస్ బాగా రన్ అవుతుంది ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాళ్ళకు కూడా. సో నెట్ఫ్లిక్స్ కూడా వన్ ఆఫ్ ద ఓటీటీ ప్లాట్ఫామ్, అది కూడా ఆ బిజినెస్లో ఉంది. కాబట్టి ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ స్పేస్లో కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో నెట్ఫ్లిక్స్కి, జియో హాట్స్టార్ కానీ, డిస్నీ కానీ, ఇంకా అమెజాన్ ప్రైమ్ కానీ, వార్నర్ బ్రోస్ కానీ, ఇవన్నీ మెల్లగా నెట్ఫ్లిక్స్ హైదరాబాద్లోకి వచ్చింది కదా. సో మనం కూడా ఇండియాలో ఇండియన్స్ని ఇన్ని రోజులు సబ్స్క్రైబర్ మార్కెట్ లాగానే చూసాము. అలా కాకుండా ఒక బిజినెస్ మార్కెట్ లాగా చూద్దాం. మనం అక్కడికే వెళ్ళి ప్రాజెక్ట్స్ చేద్దాం. అక్కడ ఎన్విరాన్మెంట్, అక్కడ ఎకోసిస్టమ్, అక్కడ ఆడియన్స్ బట్టి ప్రాజెక్ట్స్ చేసి బిజినెస్ చేయగలిగితే ఇంకా బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది కదా. సో సబ్స్క్రైబర్ మార్కెట్తో పాటు బిజినెస్ మార్కెట్ కూడా పెంచుకోగలిగితే డెఫినెట్గా ఈ కాంపిటీటర్ కంపెనీస్ ఎవరైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి నెట్ఫ్లిక్స్ని. మేబీ 1 to 2 ఇయర్స్లో నెట్ఫ్లిక్స్ అనేది ఫుల్లీ ఎస్టాబ్లిష్ అవ్వగలిగితే నెక్స్ట్ 5 ఇయర్స్లో ఎవరికి తెలుసు అమెజాన్ ప్రైమ్ సపరేట్ ఆఫీస్ సెటప్ చేయొచ్చేమో. అమెజాన్ ఆల్రెడీ ఉంది, అమెజాన్ యాజ్ ఎ టెక్ కంపెనీ ఆల్రెడీ ఉంది. సో ఎవరికి తెలుసు అమెజాన్ ప్రైమ్ సపరేట్ ఆఫీస్ ఓపెన్ చేయొచ్చేమో. మేబీ వార్నర్ బ్రోస్ అనే కంపెనీని వచ్చి చిన్న ఆఫీస్ ఓపెన్ చేసి మేబీ గ్రోత్ ఉంటే వాళ్ళు కూడా ఒక 1 to 2 ఇయర్స్ ఆఫ్టర్ ఓపెనింగ్ దే కెన్ ఎక్స్పాండ్. 1000 జాబ్స్ ఇవ్వచ్చు, చెప్పలేం, ఒక 2000 జాబ్స్ ఇవ్వచ్చు. ఎన్ని జాబ్స్ వచ్చినా 100 వచ్చినా 1000 వచ్చినా 2000 వచ్చినా అవి మన లోకల్ వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ప్రిఫరెన్స్ అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాదు, మనకు అక్కడ కల్చర్ తెలుసు, వర్క్ తెలుసు, సో అక్కడ ఎకోసిస్టమ్ తెలుసు, అక్కడున్న ఫీచర్స్ ఏంటి, మనం త్వరగా క్రాక్ చేయగలుగుతాం మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. సో అందుకే మీరు డిసైడ్ చేసుకోండి మీరు ఏ సిటీ చూస్ చేసుకోవాలనుకుంటున్నారు. హైదరాబాద్కి వెళ్ళాలా, బెంగళూరులోనే ఉండాలా, లేకపోతే ఇప్పుడే కెరియర్గా ఫ్రెషర్గా బయటకు వస్తుంటే ఇప్పుడు మీరు మంచి టైం ఆలోచించడానికి. సో మీరు ఏదైతే చూస్ చేసుకుంటారో అది మీ నెక్స్ట్ 10 years ఇంపాక్ట్ చూపబోతుంది. సో ప్లీజ్ మేక్ షూర్ యూ టేక్ వైజ్ డెసిషన్. సో నెట్ఫ్లిక్స్ అనేది ఒక జస్ట్ సిగ్నల్ మాత్రమే. తర్వాత ఈ ఓటీటీ గెయిన్స్ అన్ని ఖచ్చితంగా ఫాలో అవుతాయని అనుకుంటున్నాం. తర్వాత మీరు చూస్తే 1600+ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ ఆల్రెడీ ఇండియాలో ఉన్నాయి. సో హైదరాబాద్ ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ హబ్గా ప్రూవ్ చేసుకునేది. చాలా కాన్ఫరెన్సెస్లో హైదరాబాద్కి అవార్డ్స్ వచ్చాయి ఈ టెక్ స్పేస్ అండ్ క్రియేటివ్ స్పేస్లో. సో మనం చూస్తే గూగుల్ లార్జెస్ట్ ఇండియన్ క్యాంపస్ ఆల్రెడీ అక్కడే ఉంది. సో మైక్రోసాఫ్ట్ కూడా R&D ఓపెన్ చేశారు, US బేస్డ్ R&D. సో స్టార్టప్స్ అన్నీ కూడా బిల్డ్ అయ్యాయి అంటే ఇట్ విల్ బి యాజ్ సేమ్ యాజ్ బెంగళూరు. సో అప్పుడు డిఫరెన్స్ ఏముంటుంది బెంగళూరుకి, హైదరాబాద్కి? సో మీరు నెక్స్ట్ చూస్తే రియలిస్టిక్ కంపారిజన్ చేయొచ్చు.
హైదరాబాద్కి బెంగళూరుకి. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ మీరు ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్లో 10-12% కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుంది, ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెంట్. సో మీరు ఇక్కడ టోటల్ సేవింగ్స్ మీద కూడా 100 రూపాయలు సంపాదిస్తే 20 రూపాయలు హైదరాబాద్లో ఎక్కువ సేవ్ చేయగలుగుతున్నారు అంటే ఎందుకు హైదరాబాద్కి వెళ్ళకూడదు? మేబీ డ్యూ టు సమ్ ఫ్యామిలీ రీజన్స్, కమిట్మెంట్స్, ట్రావెల్ కమిట్మెంట్స్, ఎప్పుడు వెనక్కి రావడం, హోమ్ టౌన్కి వెళ్ళడం, సిటీకి వెళ్ళడం, ఇలాంటి కమిట్మెంట్స్ ఉన్న వాళ్ళు త్వరగా డెసిషన్ తీసుకోలేకపోవచ్చు. బట్ మిగతా వాళ్ళు ఎందుకు థింక్ చేయకూడదు? ఇప్పుడు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నప్పుడు 1,00,000 రూపాయల్లో 20,000 రూపాయలు మీకు హైదరాబాద్లో ఉండడం వల్ల సేవ్ అవుతుంది అంటే ఆబ్వియస్గా ఎవరైనా దాన్ని చూస్ చేసుకుంటారు. సో బెంగళూరులో ఎందుకు సేవ్ అవ్వట్లేదంటే దేర్ ఆర్ అదర్ రీజన్స్. సో ఈవెన్ కమ్యూట్ టైం, ఆఫీస్కి వెళ్ళాలి, బెంగళూరులో 10 కిలోమీటర్లు ఒక 1 అవర్లో వెళ్ళగలుగుతున్నారు అంటే హైదరాబాద్లో 10 కిలోమీటర్లు హాఫ్ అన్ అవర్లో మాత్రమే వెళ్తారేమో, చెప్పలేం కదా. సో ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్, కాస్ట్ ఆఫ్ లివింగ్ అనాలిసిస్ మీరు చేసుకోగలిగితే, బేసిక్ అనాలిసిస్ మీరు చేసుకోగలిగితే మీకంటూ ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియాని క్రాక్ చేసి మీరు డెసిషన్ తీసుకోవచ్చు ఫ్యూచర్లో. సో మీరు ఇక్కడ గ్రాఫ్ కూడా ఇచ్చాను చూసుకుంటే, సో 1 బెడ్రూమ్ హౌస్ రెంట్, యూటిలిటీస్, మంత్లీ టోటల్ అన్నిట్లోనూ హైదరాబాదే టాప్లో ఉంది. సో బార్ హైట్ చూసినట్టయితే మీకు లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ ఇక్కడ ఉంది. లైట్ గ్రీన్ బార్ ఈజ్ ఫర్ హైదరాబాద్. సో మీరు లైట్ గ్రీన్ బార్ ఈజ్ ఫర్ బెంగళూరు. సో లైట్ గ్రీన్ బార్ గ్రాఫ్ అయితే పెట్టాను. సో బార్ గ్రాఫ్లో మీకు 1 బెడ్రూమ్ హౌస్ రెంట్ ఎంత ఉంది, యూటిలిటీస్ ఎంత ఉంది, మంత్లీ టోటల్ ఎంత ఉంది, జస్ట్ అన్ని సిటీస్కి కంపారిజన్ అవుతుంది. జస్ట్ విత్ బెంగళూరు కంపేర్ చేసుకుందాం. సో 1 బెడ్రూమ్ హౌస్ మీరు అక్కడ డార్క్ గ్రీన్ బార్ ఏదైతే ఉందో అది హైదరాబాద్, లైట్ గ్రీన్ ఏదైతే ఉందో అది బెంగళూరు అనమాట. సో బెంగళూరు బార్ హైదరాబాద్ బార్ కంటే పొడుగు ఎక్కువ ఉంది. అంటే దానికి అర్థం ఏంటంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 1 బెడ్రూమ్ హౌస్ హైదరాబాద్లో 15,000 ఉంటే బెంగళూరులో 19,000, 20,000 ఉంది. సో ఆల్మోస్ట్ 5,000 ఎక్కువ ఉంది. సో ఆబ్వియస్గా ఇట్ కెన్ బి వన్ డిసైడింగ్ ఫ్యాక్టర్. 5,000 సేవ్ అయితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎంత సేవ్ అవుతుంది అనేది మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. సో యూటిలిటీస్ కూడా అంతే, ఈ కరెంట్ బిల్ కానీ, గ్యాస్ బిల్ కానీ, ఇవి ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లోనూ సేమ్ ఉండొచ్చు. బట్ స్టేట్ టు స్టేట్ బెనిఫిట్స్ డిఫర్ అవుతాయి. మంత్లీ టోటల్ చూసుకుంటే చూడండి, మీరు బార్ డిఫరెన్స్ చాలా ఉంది. సో ఇక్కడ 10,000 సేవ్ చేయగలిగితే హైదరాబాద్కి వెళ్తే మేబీ ఇంకో 20,000, 25,000 సేవ్ చేయగలుగుతారు. టేక్ ఏ వైజ్ డెసిషన్. మీరు థింక్ చేయొచ్చు, ఇక్కడ ట్రాఫిక్లో ఉండాలా, గతుకుల రోడ్డు మీద వెళ్ళాలా, నారో రోడ్స్లో ట్రావెల్ చేయాలా, వీటికంటే బెటర్గా వైడ్ రోడ్స్లో తక్కువ ట్రాఫిక్తో ఆఫీస్కి వెళ్ళడం ఇష్టమా? థింక్ చేసుకోండి. దీని మీద మళ్ళీ ఇంకొక డిస్కషన్ చేద్దాం డీటెయిల్గా, బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ అని. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ షోడౌన్ మీరు చూసుకున్నట్లయితే హైదరాబాద్ కొంచెం ఎడ్జ్లో ఉంది కంపేర్ టు బెంగళూరు. సో వాళ్ళకి ఔటర్ రింగ్ రోడ్ ఉంది, వీళ్ళకి ఔటర్ రింగ్ రోడ్ ఉంది. మెట్రో చూసుకుంటారా, ఇక్కడ 63 కిలోమీటర్స్ ఫేజ్ 2 యాడ్ అవుతుంది. ఇది స్టార్ట్ అయ్యి ఫినిష్ అవ్వడానికి ఆబ్వియస్గా కొన్ని సంవత్సరాలు పడుతుంది. బట్ అది వన్స్ అయ్యింది అంటే డెఫినెట్గా ఈ 63 కిలోమీటర్స్ ఎక్స్పాన్షన్ అయింది అంటే ఈజీ కమ్యూట్ క్రియేట్ అవుతుంది. మీరు ఇక్కడ బెంగళూరులో ఆల్రెడీ ఉంది, కొత్త లైన్ వేశారు, ఎల్లో లైన్ కూడా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం హైదరాబాద్లో కూడా ఇట్లా 63 కిలోమీటర్స్ ఈజ్ బిగ్గర్ దాన్ వాట్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ బెంగళూరు కదా. బెంగళూరులో కూడా ఇంకా లైన్స్ డెవలప్ అవుతున్నాయి. బట్ బెంగళూరులో ఎన్ని లైన్స్ వేసి ఏమాత్రం ట్రాఫిక్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, లైన్లు ఇంక్రీజ్ అవుతున్నాయి, పెద్దగా ఉపయోగం లేకపోతుంది. సో ఇక్కడ ఎయిర్పోర్ట్ యాక్సెస్ బెటర్ కనెక్టివిటీ ఉంది హైదరాబాద్లో కంపేర్ టు బెంగళూరులో మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అంటే సిటీ సెంటర్లో నుంచి కానీ ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్కి వెళ్ళాలంటే కూడా చాలా టైం పడుతుంది. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆబ్వియస్గా మీకే వదిలేస్తున్నాను. సో హైదరాబాద్ టాప్ 2 ఇన్ ఇండియా. వెదర్ ప్రకారం మాత్రం మేబీ బెంగళూరు హైదరాబాద్ని కొంచెం బీట్ చేసిననైతే చెప్పాలి. బట్ మిగతా కేసెస్లో హైదరాబాద్ని తీసి పాడేయడానికి లేదు, ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ గ్రోయింగ్ అ లాట్. హైదరాబాద్ని క్రియేటివ్ క్యాపిటల్ ప్లస్ టెక్ క్యాపిటల్గా ముందరికి తీసుకెళ్ళడానికి నాట్ జస్ట్ గవర్నమెంట్, ఈవెన్ ద కంపెనీస్ సపోర్ట్ యాడ్ అయితే ఇది త్వరగా అచీవ్ అవుతుంది. సో నెక్స్ట్ టు జస్ట్ సమ్మరైజ్ ద టేక్అవేస్. సో నెట్ఫ్లిక్స్ యాజ్ ఎ యూజ్ కేస్ మాట్లాడుకున్నాం, బట్ స్టిల్ మీరు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ హైదరాబాద్ ఈజ్ బీటింగ్ బెంగళూరు ఆర్ నాట్ మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. బట్ ఆ టాపిక్లో మనం తీసుకున్న యూజ్ కేస్ కూడా మీకు హెల్ప్ అవ్వచ్చు. వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. మీకు ఏమైనా సూటబుల్ జాబ్స్ ఉంటే ఖచ్చితంగా మీరు అప్స్కిల్ అవ్వచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే ఆర్ హైరింగ్ డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, సైబర్ సెక్యూరిటీ, మీరు మార్కెట్లో కోర్సెస్ ఎక్స్ప్లోర్ చేసి ఇప్పటి నుంచే అప్స్కిల్ అవ్వడం స్టార్ట్ అవ్వండి. సో మేము కూడా కెరియర్ 247లో డేటా అనలిటిక్స్ అండ్ డేటా సైన్స్ మీద చాలా ప్రోగ్రామ్స్ చేస్తాం. నాట్ జస్ట్ డిఎస్డిఏ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో మీకు ఎవరికన్నా యూజ్ అవుతుంది అంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాం, మీరు వాటిని చూడొచ్చు. సో మీరు ఇక్కడ కంక్లూడ్ చేసుకుందాం. హైదరాబాద్ ఈజ్ ఆల్సో ఏ రైజింగ్ స్టార్.
బెంగళూరులో కూడా స్ట్రెంగ్స్ ఉన్నాయి, మాట్లాడుకుంటే చాలా ఉంటాయి. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే హైదరాబాద్ వైపు ట్రెండ్ నడుస్తుంది. సో ఎంతమంది బెంగళూరు వదిలేసి హైదరాబాద్కి వెళ్తారో, లేదంటే ఎంతమంది బెంగళూరుకు రావడం మానేసి హైదరాబాద్లోనే ఉండిపోతారో చూస్తాం. మరొక కొత్త వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంటిల్ దెన్ బై, థ్యాంక్ యూ.